హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. రాజా సాబ్ సెకండ్ రివ్యూ. ఇన్ న్యూ సీన్స్ యాడెడ్, కొత్త సీన్లు కలిపారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది చూడడం జరిగింది రెండోసారి వెళ్ళి. ఫస్ట్ రివ్యూ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇంకా ఆ రాజు గెటప్ సీన్ నేను వెళ్ళిన థియేటర్లో కలిపారా లేదా అని తెలుసుకోబోయే లోపు నా కంటెంట్ ఉంది. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మొన్న వచ్చిన నారి నారి నడుమూరారి అనగనగా ఒక రాజు, మన శంకరవరప్రసాద్, భర్త మగశైలికి విజ్ఞప్తి, రాజాసాబ్ వచ్చేసి జనవరి 9వ తారీఖు చూసి రివ్యూ ఇచ్చాను. ఈ రివ్యూస్ అన్నీ ఉన్నాయి, చెక్ చేయండి. ఇంక ఇది ఈ సెకండ్ రివ్యూ అనేది నేను వెళ్ళిన థియేటర్లో అయితే నేను స్వామి థియేటరు రాజమండ్రి థియేటర్లో చూశాను. అందులో అయితే సీన్స్ కలిపారు. మరి చాలా చోట్ల కలపలేదన్నారు, నేను వెళ్ళిన చోట అయితే కలిపారు. ఇంక ఈ మూవీ ఆల్రెడీ అందులో చెప్పేసాను ఫస్ట్ రివ్యూలో. ఇంకా సినిమా నాకైతే నచ్చిందండి. ఎందుకు అంత నెగిటివిటీ అర్థం కాదు. నాకు రెండోసారి కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ సీన్ యాడ్ చేసిన తర్వాత ఇలా కుదురుద్దని అసలు అనుకోలేదు. ప్రభాస్ గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు, ముఖ్యంగా సెకండ్ హాఫ్ హాస్పిటల్ సీను. ఇంకా సంజయ్ దత్ గారు ఆయన రోల్లో ఆయన బాగానే చేశారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా జరీనా ఒక అబ్బాయిని నానమ్మ గారి కింద వేసిన అతను బాగుంది. ప్రభాస్ అండ్ నానమ్మ గారి మధ్య సీక్వెన్స్ బాగుంది. సత్య గారు, ప్రభాస్ శ్రీను, సప్తగిరి గారి కామెడీ బాగుంది. బొమ్మన ఇరానీ గారు తక్కువసేపు ఉన్న మంచి క్యారెక్టరే, సరే అతని క్యారెక్టర్ బాగానే ఉంది. వీటీవీ గణేష్ గారి కామెడీ కూడా బాగానే ఉంది, ఉన్నది తక్కువసేపు అయినా కూడా. ఇంకా రిద్ది కుమార్ గారు ఉన్నది తక్కువసేపే, ఎందుకున్నారో తెలీదు. ఇంకా నిధి అగర్వాల్ గారు తక్కువసేపే, కొద్దిగా పర్లేదు. ఇందులో మాలవిక మోహన్ గారు కొద్దిగా ఎక్కువసేపు ఉన్నారు, ఎక్కువసేపు కనపడేది హీరోయినే. ఇంకా ప్రభాస్ గారు వచ్చేసి ఇలాంటి కాన్సెప్ట్ దిల్ రేంజ్ డైరెక్టర్కి ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా రాజుగారి గెటప్ది కూడా కలిపారు, ఓల్డ్ గెటప్. ఇంకా ఆ గెటప్ అయితే బాగుంది, ఉన్నది తక్కువసేపు అయినా 5 నిమిషాలైనా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆ సీన్ దగ్గర బీజిఎం కూడా అదిరిపోయింది. ఇంకా అంత మ్యూజిక్ అంత మంచి సీన్ పెట్టుకుని ఎందుకు కలపలేదో అర్థం కాదు. ఇంకా తమన్ గారు ఆ ఒక్క సీన్కే కాకుండా అన్ని సీన్స్కి న్యాయం చేశారు, సినిమాని బాగా ఎలివేట్ చేశారు. ఇంకా మారుతి గారు అంత విజన్తో తీస్తే అంతలాగా ఎందుకు తిడతారో తెలియదు. ఆ ఒక్క గెటప్ సీన్స్ పెట్టలేదని మిగతా సినిమాను మొత్తం ఎడిట్ చేయడం అసలు బాగలేదు. ఇంకా అంత గొప్ప విజనరీ డైరెక్టర్ని అలా అంటున్నారు. ఇంకా ఈ మూవీ చేసి జోకర్ గెటప్ ఉన్నది ఒక నిమిషం అయినా కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఇంకా ఈ మూవీ అనేది ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసాను, రేటింగ్ ఫస్ట్ రివ్యూలోనే 4.8/5 అయితే ఇవ్వచ్చని చెప్తాను. నా సంక్రాంతికి వచ్చిన రివ్యూస్ అన్నీ ఇచ్చాను, చెక్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.